నువ్వు బాధగా ఉన్నావని ఎవరికీ తెలియనివ్వద్దు. తెలిసినా ఎవరు పట్టించుకోరనుకో, అది వేరే విషయం. నువ్వు బాధపడితే నిన్ను చూసి ఆనందం పొందే వాళ్ళే ఈ లోకంలో ఎక్కువగా ఉన్నారు మిత్రమా. డబ్బులు లెక్కేసి ఖర్చు పెట్టుకో. నీ దగ్గర డబ్బు లేకపోతే ఎవరు కూడా నీ మొహం కూడా చూడరు. నువ్వు ఆకేసి అన్నం పెడితే నాకేసి వెళ్ళిపోతారు. నువ్వు ఎంత బాధలో ఉన్నా సరే పైకి ఎప్పుడు కూడా గంభీరంగానే ఉండాలి. ఈ ప్రపంచం బాధపడేవాడిని ఇంకాస్త బాధ పెడుతుంది. బాధపడవద్దు. చిన్న చిన్న విషయాలకి కోప్పడద్దు. కోపాల వల్ల కోల్పోయేది ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకో. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి. ఇతరులతో ఎప్పుడు కూడా పోల్చుకోకండి. నిన్నటి కంటే నేడు బాగా ఉండేందుకు ప్రయత్నించండి. ఎప్పుడు గెలవలేరు ఎవరు కూడా. అంటే కొన్నిసార్లు ఓడినా పర్వాలేదు మిత్రమా. ఓడినంత మాత్రాన నీ విలువ ఏమి తగ్గదు. లోకంలో అన్నీ మీ చేతుల్లో ఉండవు. మీ చేతుల్లో లేని విషయాన్ని వదిలేసేయండి. అర్థమైందనుకుంటా. తాళిబంధంలో భర్త చేత దెబ్బలు తిన్నని భార్య ఉండదు. భార్య మాటలకు బాధపడని భర్త ఉండడు. వారి నడుమ ఎన్నో మనసుపర్తలు ఉన్నా నలుగురిలో నవ్వుతూ కనిపించి మీ గురించి ఇలా ఉండాలి అలా ఉండాలని భార్యాభర్తలను ఇలా బ్రతకాలి మిత్రమా. ఒక విషయం చెప్పనా, ఇంట్లో భార్య మాటే చెప్పాలి, బయట భర్త మాట నెగ్గాలి. అప్పుడే మూడో వ్యక్తి మీ బంధాన్ని ఎవరు కూడా విడదీయలేరు. అర్థమైందనుకుంటా. కొంతమంది తమ జీవితాన్ని తమే జీవిస్తూ ఉంటారు. మీరు అలాంటి వారి జీవితంలోకి వెళ్ళి నటించకండి. కొంతమంది చేసిన తప్పులు మరి కొంతమందికి గాయాలుగా మారిపోతాయి. నిజంగా ప్రేమించిన వాళ్ళు మౌనంగా దూరమైపోతుంటే, ప్రేమ పేరుతో ఆడుకున్న వాళ్ళు మాత్రం గెలిచినట్టు నవ్వుతున్నారు. హృదయంతో ప్రేమించిన వాళ్ళని మోసం చేసిన ప్రతిసారి ఒక నిజమైన ప్రేమ కథ అక్కడే ముగిస్తుంది. ఒకరి నమ్మకాన్ని గెలిచినప్పుడు మరొకరి మనసు ప్రేమ మీద నమ్మకాన్ని కోల్పోతుంది. అందుకే ఎప్పుడు ప్రేమ కంటే అవసరమే ఎక్కువైపోతుంది. మనసు కంటే శరీరమే ముఖ్యమైపోయింది. ఎవరైనా
ఎవరైనా ఒకవేళ దగ్గరైతే ఎంతకాలం ఉంటారు అనేది ఒక డౌట్. ఒకవేళ దూరం అయితే ఎందుకు వచ్చారని ఒక బాధ. ప్రేమ ఒకప్పుడు ఎమోషన్, ఇప్పుడు మాత్రం చాలా మందికి అదొక టైం పాస్ మాత్రమే. నిజంగా ప్రేమించే వాళ్ళు ఇంకా ఉన్నారు మిత్రమా.